तो फ्रेंड्स ये है बेंगलोर कैंप और बेंगलोर कैंप की सीरीज में एक पेशेंट और है. जैसे योर नेम? उदय कुमार जी फ्रॉम हैदराबाद. ओके, सो ये इनकी पहली सिटिंग है. सबसे पहले हम उदय कुमार जी को नमस्कार उदय जी. फ्रॉम द बिगिनिंग बताइए कैसे कैसे प्रॉब्लम हुआ आपको? యాక్చువల్గా డిసెంబర్లో నాకు హిప్లో పెయిన్ అనిపించింది. అప్పుడు ఆర్థోపెడిక్ హాస్పిటల్స్కి వెళ్ళాను. వాళ్ళు ఆపరేషన్ కంపల్సరీ, హిప్ రీప్లేస్మెంట్ కంపల్సరీ అని చెప్పారు. ఇంకా సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్ వెళ్ళినా అందరూ హలోపతిలో అదే చెప్తున్నారు. ఇంకా నేను సెర్చ్ చేస్తుంటే సార్ కాంటాక్ట్ అంటే దొరికింది. దాంతో నేచురోపతికి వచ్చాను. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఇది ఫస్ట్ క్యాంప్ బెంగళూరులో అటెండ్ అవుతున్నాను. సార్ ఎక్సర్సైజెస్ 15 days 10 to 15 days స్టార్ట్ చేసేసరికి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎక్సర్సైజ్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. డెడికేటెడ్గా చేయాలి అది కంపల్సరీగా. నెక్స్ట్ ఈ ఫస్ట్ సెషన్లో డే బై డే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓకే సార్, నెక్స్ట్. So what do you recommend to the other avian patient, new avian patients, especially the young ones? ఏవియన్ పేషెంట్స్, మీరు ఏవియన్ ఏదో వచ్చింది మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సర్జరీ లేకుండానే మీకు హ్యాపీగా చేసుకోవచ్చు. దానికి మీరు 4 కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది. ఒకటి జాగ్రత్తలు, రెండవది ఆయుర్వేదిక్ మెడిసిన్, మూడవది ఫిజికల్ ఎక్సర్సైజ్, అండ్ ఇంకా ఫుడ్ డైట్. సార్ ఏం చెప్తారో అది ఎగ్జాక్ట్గా డెడికేటెడ్గా రెస్పాన్సిబుల్గా ఫాలో అయితే కంపల్సరీగా యాజ్ యూజువల్ నార్మల్గా మీరు మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేయచ్చు. మీరు మీ అన్నీ చేసుకోవచ్చు. దీని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ సర్జరీస్ ఇవన్నీ చేసుకున్న సేమ్ కాంప్లికేషన్స్ మళ్ళీ ఉంటాయి. లైఫ్ లాంగ్ ఆర్టిఫిషియల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ నేచురల్గా ఉండేది ఇదే కంటిన్యూ చేయాలంటే మీకు ఈ సార్ని కాంటాక్ట్ అయ్యి చేస్తే కంపల్సరీగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నేనైతే చాలా నమ్మకంగా ఉన్నాను. నమ్మకంగా ఆ ఇంప్రూవ్మెంట్ అనేది నాకు ఉంది. थैंक यू वेरी मच. अच्छा, अभी हम लोग का वारंगल में कैंप होने वाला है, उसको आप तेलुगु में बोल दीजिए. నెక్స్ట్ జూన్ 25th నుంచి వరంగల్లో క్యాంప్ ఉంది. ఆ చుట్టూ ఉండేవాళ్ళు మీరు వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. అది నమ్మకంగా రండి. నేనే ఎక్స్పీరియన్స్ దానికి. ఇంకా మీరు వచ్చి ఒక సెషన్ చూస్తే మీకు దాన్ని బట్టి అర్థమవుతుంది. దాని తర్వాత మీకు ఇంకా అది ఏవియన్ గురించి అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా ఏ స్టేజెస్ అయినా కూడా నార్మల్ లైఫ్ మీరు లీడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.